తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? రేళ్ల శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారండి? నేను మిషన్ కుడతానండి, టైలరింగ్ చేస్తానండి. చేస్తున్నా టైలరింగ్ ఒక 20 years నుంచి చేస్తున్నానండి. బాగా సంపాదన వస్తుందా మరి బతకడానికి? పర్వాలేదండి, బాగానే ఉంది వర్క్, అది బాగానే ఉంటుందండి పని. మరి మిషన్ కుట్టిన వాళ్ళకి 10,000 ఎట్లా వేస్తున్నారా? వస్తున్నాయా మీకు? వస్తున్నాయండి. 4 సార్లు వేసారు జగన్మోహన్ రెడ్డి గారు, 4 సార్లు వచ్చినాయండి. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి పాలన? ఎన్నికలు వస్తున్నాయి మరి, మొత్తం మనం కంపేర్ చేసుకుంటాం కదా, గత 5 ఏళ్ళ పాలన ఎలా ఉంది, ఈ 5 ఏళ్ళు ఎలా ఉందని ఏమనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి పాలన కోసం? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెప్పాలండి. మనం 76 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. 76 ఏళ్ల క్రితం రాజులు పరిపాలించారు, చాలామంది పరిపాలించారండి. 76 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రులు పరిపాలించారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పరిపాలించారు. ఇంతవరకు ఈ భూమి పుట్టిన తర్వాత చరిత్రలో ఓట్లు వేసినప్పుడు ఓట్లు వేసిన వారి కోసమే ఆలోచిస్తారు ఎవరైనా నాయకుడు. కానీ ఓట్లు వేసిన వాడికి, ఓటు వెయ్యని వాడికి కూడా న్యాయం చేయాలనుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఓటర్ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, ఈ భూమి పుట్టిన తర్వాత ఈ దేశంలో, ఈ చరిత్రలో ప్రతి పేదవాడి గురించి ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడంటే, నాకు ఓటేసిన వాళ్ళకే సహాయం చేస్తానంటాడు. అది ఎంతమందికి? ఒక 50 మంది టీడీపీకి ఓటేస్తే అందులో ఒక 10 మందికి కూడా న్యాయం జరగదు చంద్రబాబు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రైతులకి, ఉద్యోగస్తులకే కాకుండా నాకు ఓటేసిన వాళ్ళకి కూడా న్యాయం చేయాలని ఈరోజు ఓటర్కి న్యాయం చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచితనానికి ఒకటే నిదర్శనం అండి. ఇవాళ ఓటు వేసిన వాడికి న్యాయం చేస్తున్నాడో, ఓటు వెయ్యని వాడికి న్యాయం చేస్తున్నాడో. ఓటు లేని పసిపిల్లలు కూడా బాగా చదువుకోవాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి ఓట్లు లేవు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేని వాడికి కూడా సాయం చేసే గుణం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డిది. చెప్తున్నాను ఈ మీడియా ముఖంగా. అంటే ఏం చేయట్లేదు జగన్, ఒక రాక్షస పాలన అందిస్తున్నాడు, రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం పేరుతో ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాడు. అది కూడా తన సొంత పార్టీ కార్యకర్తలతో తప్ప మిగతా ఎవరికి రావట్లేదని చంద్రబాబు అంటున్నారు, పవన్ కళ్యాణ్ అంటున్నారు, ప్రతిపక్ష నాయకులు అందరూ చెప్తున్నారు కదా. అవును సార్, ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు చెప్పేదే ఉందండి. చంద్రబాబు చాలా చెప్తాడు, 10,000 ఇస్తే సోమరులు అయిపోతారని చెప్పినప్పుడు రామోజీరావుకి 2,000 ఎకరాలు ఇచ్చాడు. ఏది? ఫిలిం సిటీకి. ఎవరో? చంద్రబాబు. అప్పుడు బద్దకస్తుడు రావలేదా? పేపర్లు వేసుకొని పచ్చళ్ళు అమ్ముకునే రామోజీరావుకి 2,000 ఇచ్చినప్పుడు బద్దకస్తుడు కానప్పుడు, TV5 వాళ్ళకి స్థలాలు ఇచ్చినప్పుడు బద్దకస్తుడు కానప్పుడు, ABN రాధాకృష్ణకి స్టూడియోలకి ఇస్తే, అంటే వీళ్ళ సామాజిక వర్గం వారికి 1,000 కోట్లు ఇచ్చినా, కంపెనీలకు స్థలాలు ఇచ్చినా, ఎన్ని లక్షలు ఇచ్చినా వీళ్ళ బద్దకస్తులు ఎవరు? ఎందుకంటే వాళ్ళు కార్ల మీద తిరగాలి. కానీ ఓ పేదవాడికి 10,000 ఇస్తే బద్దకస్తుడు ఎందుకు అవుతాడండి? ఒక వ్యక్తి, ఇప్పుడు నేను టైలర్ని ఉన్నాను, నేను చాలా కష్టాల్లో ఉండేవాడిని, నాకు 10,000 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చెప్తున్నాను, నేను ఆ 10,000తో నా కుటుంబంలో నా పాప ఫీజు కట్టుకున్నాను. అలాగే అమ్మఒడి వేస్తున్నాను, నేను ఫీజు కట్టుకుంటున్నా. ఈరోజు నిజంగా ఎలాంటి చరిత్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిది. చావు బ్రతుకుల్లో ఉన్న ఒక తల్లి, ఒక పాప వచ్చి చెప్తుంది, జగన్మావయ్య నా తల్లి చావు బ్రతుకుల్లో ఉంది, ఒక 10 రోజుల్లోనే 20 రోజులు చనిపోద్ది. కానీ నా తల్లి చనిపోతూ ఏం చెప్పిందో తెలుసా? నేను చనిపోయినా నాకు మీ జగన్మావయ్య చదివిస్తాడమ్మా అని చెప్పింది. అంటే ఒక వ్యక్తి, ఒక సీఎం ఎలాంటి నమ్మకాన్ని కలిగించుకున్నాడో ఒకసారి చూడండి. ఒక తల్లి చనిపోతూ నిన్ను చదివించడానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆయన ఎలాంటి స్థానాన్ని హృదయంలో ఏర్పాటు చేసుకున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చనిపోతూ ఎవరైనా నేను చనిపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటని ఏడుస్తారు. అలాంటిది మరణ సాక్ష్యం, అంటే మరణ వాగ్మూలం. మరణంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా నమ్మిందంటే, చావు బ్రతుకుల్లో ఉన్న ఒక వ్యక్తి సాక్ష్యం అంటే ఇది మామూలు విషయం కాదండి, ఇది ఒక చరిత్ర అండి. ఇది చంద్రబాబు 40 ఏళ్ళు పరిపాలిస్తే ఏ పేద తల్లైనా నేను చనిపోతుంటే నా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నా బిడ్డకు అండగా ఉంటాడని ఎవరైనా చెప్పారా? కానీ ఈరోజు లక్షల మంది కన్నీటితో సాక్ష్యం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అభివృద్ధి ఏముందండి? రోడ్డు వాళ్ళు కాదు, రేపు పోస్తారు. రోడ్డు లేకపోతే ఒక 2 సంవత్సరాల తర్వాత రోడ్డు పోసిన నష్టం లేదు. కానీ ఈరోజు బతకవలసిన పేదవాడికి వైద్యం అందక చనిపోతే 1,000 కోట్లు ఇస్తాం, మళ్ళీ తిరిగి తీసుకురాగలరా ప్రాణాన్ని? పోలవరం ఒక 4 సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు, ఏమవుతావు? ఎందుకంటే 4 సంవత్సరాల్లో పోలవరం కట్టినంత మాత్రం ఎవరికి ప్రాణ నష్టాలు ఉండవు. కానీ వాళ్ళ ఆరోగ్యశ్రీ మీద పేదవాళ్ళు హార్ట్ ఆగి చనిపోతుంటే 20 లక్షలు ఆరోగ్యశ్రీని చేసి పేదవాళ్ళని బ్రతికిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఏంటంటే మనుషుల్ని బ్రతికించడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒకసారి రైతులు వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాకు కరెంటు బిల్లు తగ్గించమని అడిగితే రైతులు కాల్పించి చంపాడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే పరిహాసం చేశాడు వాళ్ళ మరణాలను చూసి, అంటే పారితోషికానికి చనిపోతున్నారని. అలాంటి దుర్మార్గుడు అండి చంద్రబాబు.
సాటి వ్యక్తికి సహాయం చేయని వాడు చంద్రబాబు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మనుషుల ప్రాణాలు కాపాడుతున్నాడండి. ప్రాణాలు ముఖ్యమండి. రోడ్లు కరోనా వచ్చి కష్టాల్లో అభివృద్ధి లేక చాలా కుంటిపడిపోయింది. నిజంగా డబ్బు లేదండి. అయినా ఆయన ఇచ్చిన మాట కోసం మనుషుల్ని బ్రతికించడానికి ఒక పక్కన వైద్యం చేయించాడు, ఓ పక్కన సంక్షేమాలు ఇచ్చాడు, ఓ పక్కన చాలా అద్భుతమైన పరిపాలన చేశాడు. కరోనాలో శ్మశానంగా తయారైపోయిన ఈ రాష్ట్రాన్ని దేశాలే శ్మశానంగా మారిపోయాయి. అలాంటి సమయంలో అందరికీ సహాయం చేస్తూ ముందు మనుషుల్ని కాపాడుకున్నాడు. ఒక కుటుంబం కింద ఓ అన్నలా కాపాడుకున్న నేనే దానికి సాక్ష్యం అండి. నాకు 2 ఏళ్లలో 50,000 వేసాడండి సంక్షేమాల పేరున. నిజంగా ఆ టైంలో కరోనాలో కానీ ఆయన నాకు డబ్బు లేకపోతే కనీసం బతకడానికి కూడా కష్టమయ్యేదండి. వీళ్ళందరూ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే బీహార్ అయిపోద్దని. నిజంగా కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే బీహార్ అయిపోతే ఎందుకో తెలుసా? నాలాంటి పేదవాడికి ఎవడో సాయం చేయకపోతే నేను వెళ్ళి ఉన్నవాళ్ళని పొడుచుకొని చంపుకు తినే పరిస్థితి వచ్చేది. కానీ ఆయన సహాయం చేయబట్టి ఈ రోజున మేము బ్రతుకున్నాం, నా బిడ్డ నేను. మేమందరం సంతోషంగా ఉన్నామండి. అలాగే ప్రతి ఒక్కరు మీరు అన్నారు కదా అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుంది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నారు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలించి 6 లక్షల కోట్లు కుంభకోణం చేశారు, దోచేశారు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు 6 లక్షల కోట్లు దోచేసుకుంటే బీహార్ అవ్వందే, వెనక్కి పడింది 20 సంవత్సరాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ అవినీతి చేయొద్దు, ప్రతి సొమ్ము ప్రజలకే పెట్టాలని 3 లక్షల కోట్లు ఇచ్చాడు. అంటే వాళ్ళు దోచేసిన 6 లక్షల కంటే ఈయన సంక్షేమాలు ఇచ్చింది 3 లక్షలే. ఇప్పుడు ఎందుకు వెళ్ళద్ది బీహార్ అవుద్ది? ఎందుకు వెనక్కి వెళ్ళద్ది? అంటే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ దోచేసుకుంటే వెనకెళ్దా రాష్ట్రం? అంటే ప్రజలకు సొమ్ము పెట్టడం, పేదలకు సహాయం చేయడం వల్ల వెనక్కి వెళ్ళింది అంటున్నారు. కాబట్టి ఎవరు నమ్మొద్దు దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఆశయం, ఆయనకి పేదలంటే ఇష్టం. రోడ్డు మీద నిలబడి అన్నయ్య నా బిడ్డను కాపాడంటే ఆ తల్లి కన్నీళ్లు భూమి మీద పడకముందే నీ వైద్యం ఎంతమ్మా నీ బిడ్డకంటే 1 కోటి రూపాయలంటే ఇచ్చేస్తున్నాడు. చంద్రబాబు జీవితంలో ఏ పేదవాడికైనా రోడ్డు మీద ఆగి ఒక 10 లక్షలు ఇచ్చిన చరిత్ర ఉంటే చెప్పమానండి. చంద్రబాబు ఒక దొంగ అండి. దానికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ ఒక దొంగ. పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే మేము రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చానంటున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదండి, వీళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళు వస్తున్నారు. ఎందుకంటే ఒకే మాట అండి, ముళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూయడం అసాధ్యం, సంగ్రామంతో ఎవరూ శాంతిని తేలేరు. అలాగే నువ్వు జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకొని పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనడం కూడా అవాస్తవం అండి. అది జరగని పని అండి. ముళ్ళు తెచ్చాక మల్లెపూలు పూయవండి. చంద్రబాబుతో కలిసి నువ్వు పేదలకు న్యాయం చేస్తానంటే ఈ జనసేనని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే పేదోడు బతుకుతాడు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడని చెప్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. అవునండి, సైకో అంటున్నారు కదండి. ఇప్పుడు సైకో ఎందుకు అయ్యాడండి? ఇప్పుడు రోడ్డు మీద నిలబడి ఒక తల్లి ఉంటే ఆదరిస్తే సైకో అంటే అసలు ఎవరండి? అన్నం పెట్టే రైతు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అయ్యా నువ్వు రాజు కదా చంద్రబాబు కొంచెం కరెంటు బిల్లు తగ్గించంటే వాళ్ళ గుండెల్లో కాల్పించంపాడు. ఎవడండి సైకో? చంద్రబాబు గారు సైకో. ఒక 5 రూపాయలు పెంచమని నాయి బ్రాహ్మణులు తిరుపతిలో వచ్చి అయ్యా మా బిడ్డలు బతకాలయ్యా ఒక 5 రూపాయలు పెంచమని బయటకు పోమన్నాడు, తోకలు కట్ చేస్తున్నాడు. వాడు సైకో. మరి ఎంత చెప్తున్నారు, మరి జగన్ మంచి చేస్తున్నాడు, గెలుస్తాడా జగన్? జగన్ గెలవడం కాదండి, అసలు జగన్ గెలిపి ఈసారి ప్రతి ఒక్కడు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడతాయి. 2019లో బొర్రంపోలం అనే గ్రామంలో నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా 151 సీటు వద్దని ఆయన ఊహించలే. ఆ కాలతప్పుడు ఆ వీడియో కూడా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గెలుపు రాజకీయం చేయడానికి చంద్రబాబు భయపడతాడనే విధంగా చెప్పాను. మళ్ళీ ఇప్పుడు గెలుపు ఎలా ఉంటుందో తెలుసండి, మళ్ళీ 20 సంవత్సరాల వరకు ప్రతి పార్టీ భూస్థాపితం అయిపోద్దండి. మంచి చేసేవాడు మనకు కావాలండి, సాయం చేసేవాడు కావాలి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అమ్మని చూడలేదు, చెల్లిని చూడ, వాళ్ళ అమ్మని చెల్లిని చూశాడో లేదో తెలియదు, నన్ను మాత్రం తన చెల్లి కంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు రోగం వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు బాగు చేయించాడు. నా బిడ్డలకు అన్నం లేకపోతే అన్నం పెట్టాడు. నా పిల్ల చదువుకోలేని పరిస్థితిలో బోర్డే స్కూల్లో చదువుకుంటుంటే అమ్మఒడి ఇస్తే నేను ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నా. తండ్రిగా నేను జన్మనిస్తే మామగా ఆయన జీవితాన్ని ఇచ్చాడు. నా బిడ్డ అదే చెప్పింది. నా బిడ్డ కూడా వీడియో మాట్లాడింది, లక్షల మంది చూశారు. జనసేన తెలుగుదేశం కలిసి వస్తున్నది కదా, ఎట్లా జగన్మోహన్ రెడ్డి నెగ్గుతారా? ఈ కాపులందరూ కూడా ఇటువైపు ఉంటారు. ఇప్పుడు క్యాస్ట్ వదిలేండి, నార్మల్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఎదుర్కోవడమే కష్టం అంటున్నారు. అలాంటిది పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నాడు, అత్యంత ప్రజాదరణ కలిగిన వాడు. అంటే అందరూ సభలు పెడితే డబ్బులు ఇచ్చి జనాలు తరలించాల్సిన అవసరం ఉంటుంది, కానీ పవన్ కళ్యాణ్కి స్వచ్ఛందంగా వస్తారు ప్రజలు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాళ్ళిద్దరిని తట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎట్లా గెలుస్తాడు ఈసారి? తట్టుకోవడానికి జనాలే కదండి బలం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన తట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి నేను అభిమాని అండి. ఆయన కులపరంగా అభిమాని, హీరో పరంగా అభిమాని. కానీ నేను సరిహద్దులు దాటి నన్ను రెడ్డి అని ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి నన్ను ప్రేమించారు. నువ్వు నిజంగా ఒంటరిగా పోరాడితే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, విప్లవ భావాలతో మాట్లాడుతుంటాడు. చెగువేర్ అంటాడు, నెల్సన్ మండేలా అంటాడు, మదర్ తెరీసా అంటాడు. నువ్వు నిజంగా ఒంటరిగా పోరాడితే ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి అయినా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉంటారు. ఇప్పుడు చాలామంది వచ్చి అయ్యా పవన్ కళ్యాణ్ అన్నయ్య నువ్వు క్రికెట్ ఆడాలి, నువ్వు ఆడితే మేము చూడాలని వచ్చి నీకు బ్యాటిస్తే గ్రౌండ్లోకి వెళ్ళి నేను కాదు ఆడేది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 600 హామీలు ఇచ్చి ఎగ్గొట్టినోడికి ఇస్తాను నేను బ్యాటు ఆడతాడంటే ఎవరు నమ్ముతారండి?
ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆట ఆడి విజయాన్ని సాధించేవాడికి నువ్వు సపోర్ట్ వెళ్ళాలి. చంద్రబాబు అనేవాడు 14 సార్లు ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన దొంగ చంద్రబాబు. ఆయన పల్లకీలు మోయలేక భుజాలు పుళ్ళు పడిపోయినని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎలా మోస్తావు వాళ్ళ పల్లకీలు అంటే మీ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు ప్రజల్ని. ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ గురించి ఏం మాట్లాడాడో, చంద్రబాబు గురించి ఎన్ని దొంగ అని చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఇవాళ నువ్వు ఇద్దరం కలిసి వెళ్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటే చంద్రబాబు చేస్తాడా న్యాయం? 600 హామీలు ఇచ్చి 2 నిలబెట్టుకోలేనోడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడా? పవన్ కళ్యాణ్ చెప్పమనండి. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమో ఎన్నికల కోసం సెట్లు మడత పెట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. వాళ్ళు అంటున్నారు నీ కుర్చీ మడత పెట్టాల్సిన టైం దగ్గర ఉంది, ప్రజలంతా కలిసి నీ కుర్చీని మడత పెడతారంటున్నారు. చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు. సరే సార్, ఒకటండి, ఇలాంటి మాటలు అనేవి చాలామంది అంటుంటారండి. నేను సంప్రదాయంగానే మాట్లాడతా సార్. కుర్చీ మడత పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మడత పెట్టే అవకాశం ఎవరికీ లేదండి. నేను ఒకటే చెప్తున్నానంటే, ఇప్పుడు 3 అధినేతలు ఉన్నారండి. లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఉన్నారు. వీళ్ళ 3 గెలిచి అసెంబ్లీకి వెళ్ళమని చాలు. వీళ్ళ సీఎంలు కాదండి, అసలు వీళ్ళ సీట్లు వీళ్ళకి వస్తాయో తెలియదు. ఇప్పుడు మాట్లాడితే ఒక మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోతాడు అన్నారు. నిజంగా వీళ్ళ మగాళ్ళు అయితే నేను చెప్తున్నానండి, షర్మిలమ్మ వచ్చింది, చెల్లి వచ్చింది చంద్రబాబు ఆస్త్రంగా. వీళ్ళ 4 పులివెందులు వెళ్ళి పోటీ చేయమండి. 170 స్థానాల్లో పోటీ వద్దు, ఈ డబ్బులు మిగిలితే పేద ప్రజలు పెట్టుకోవచ్చు. మీరు వెళ్ళి పులివెందుల్లో ఒక్కచోట ఎలక్షన్ పెట్టి చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, షర్మిలమ్మని పోటీ చేయమనండి. అక్కడ ఎవడు గెలిస్తే ఆడే సీఎం తీసుకోమన్న దమ్ముంటే వీళ్ళకి.